అమ్మ తత్వమును ఆలపింతుము ఆలకించరండి, అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి. తక్కిన వెల్పుల తీరు వేరు, మా తల్లి తీరు వేరు. మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు. తర్వాత మీరు శ్రీనివాసరావు గారు, మీరు దాదాపుగా ఏ సంవత్సరం దాకా 60 దాకా వెళ్ళారన్నారు. హైమక్కయ్య శరీరం చాలించింది, మీతో చనువుగా ఒక అక్కలాగా దగ్గర తీసి మిమ్మల్ని పాటలు నేర్పి చిన్నప్పటి నుంచి ఆప్యాయంగా మిమ్మల్ని దగ్గర తీసిన హైమక్కయ్య, మీరు అప్పుడు ఎక్కడున్నారు? 68లో నేను రాజమండ్రి రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్స్లో నేను అప్పుడు కెమిస్ట్గా వర్క్ చేస్తున్నాను, పనిచేస్తున్నారు. అక్కడ జిల్లెలమూడి అమ్మ దగ్గర మీరు ఆ వచ్చే ఉండే రోజుల్లోనే కొన్ని నాటకాలు కూడా మీరు ప్రదర్శించారని, ఆ అనుభవం ఏదన్నా ఉంటే మాతో పంచుకోండి. మేము ఏంటంటే నా చిన్నప్పటి నుంచి అంటే 1957 నేను ఫస్ట్ ఫామ్ చదువుతున్నప్పటి నుంచి నేను మా రామా అన్నయ్య మేమందరం కలిసి స్కూల్లో డ్రామాలు వేస్తూ ఉండేవాళ్ళం. అలాగా దాని తర్వాత ఏంటంటే పరుచూరు వచ్చిన తర్వాత పరుచూరులో రాఘవ ఆర్ట్ థియేటర్స్ అని చెప్పి కనకయ్య గారని ఉండేవారు, వారిది వేరే అసోసియేషన్ ఉండేది. స్కూల్లో డ్రామాలు వేయడం కాకుండా వాళ్ళ అసోసియేషన్లో కూడా ఏవో డ్రామాలు వేస్తూ ఉండేవాడిని. మీరు చిన్నప్పుడు అక్కడ వేసిన నాటకాలు, ఆ తర్వాత హైదరాబాద్లో మీరు చాలా నాటకాలు వేసి పరిషత్తులో చాలా ప్రయోజనం, మీరు ప్రముఖ నటుడు కోడా శ్రీనివాసరావు గారు వీళ్ళందరితో చేశారని విన్నాం. ప్రతి సంవత్సరం ప్రతి కాంపిటీషన్స్లో వాటిల్లో అన్నిట్లో నేను పార్టిసిపేట్ చేయడం జరిగేది. అన్ని చోట్ల డ్రామాలు వేసాం. అక్కడ జిల్లెలమూడిలో కూడా ఒకసారి హైదరాబాద్ నుంచి ఆర్టిస్టులు పిలిపించి సుబ్బరాయ శర్మ ఆర్టిస్ట్, ఇప్పుడు సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తున్నారు సుబ్బరాయ శర్మ, తర్వాత నిట్టల శ్రీరామ్మూర్తి, తర్వాత ఇప్పుడు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నది ఆలపాటి లక్ష్మి అని చెప్పి ఆవిడ, తర్వాత గుంటూరు లక్ష్మి అని ఆవిడ, వాళ్ళు కూడా సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు ఇప్పుడు. వాళ్ళందరినీ అక్కడ పిలిపించి వాళ్ళతో పాటు నేను కూడా యాక్ట్ చేశాను. మల్లాది మహాదేవ్ కూడా అక్కడ దానిలో యాక్ట్ చేశాడు. కనకపుష్య రాగం అని చెప్పి నాటకం. బహుశా బ్రహ్మాండం రవీంద్రరావు గారి పెళ్లి సందర్భంగా వేసిన నాటకం అయి ఉండాలి. కరెక్ట్. కనకపుష్య రాగం నాటకం మాత్రం బ్రహ్మాండం రవీంద్ర పెళ్లి సందర్భంగా వేసిన నాటకం అది కనకపుష్య రాగం. జిల్లెలమూడిలో మీరు వేశారంటే ఇది మళ్ళీ అటు ఇటు మారుతున్నాం అనుకోండి విషయంలో. వేస్తున్నప్పుడు మీరు అమ్మ సమక్షంలో ఆ వయస్సులో నాటకం వేశారు, చాలా నాటికలు వేశారు. అట్లా దాదాపుగా ఎన్ని నాటికలు వేసి ఉంటారు? నాకు గుర్తుండి బంగారు సంఖ్యళ్ళు, తెలుగు కోపం, పక్షిలేని దిక్కులు, చైర్మన్, దొంగ వీరడు, ఇంకా ఏవో 2-3 నాటికలు నాకు గుర్తు రావట్లేదు. ఇంకో 2 నాటికలు ఉన్నాయి, ఆ నాటికల పేర్లు గుర్తు రావట్లేదు. తర్వాత కనకపుష్య రాగం. కనకపుష్య రాగం ఇది తర్వాత లాస్ట్ రవి మ్యారేజ్ అయ్యేదాకా. మీరు వేసిన నాటికలను అమ్మ చూసారా? అన్ని నాటికలు అమ్మ తప్పకుండా వచ్చి కూర్చుని చూసేది. తన ఓపిక ఉన్నంతసేపు, ఎంతసేపు అమ్మ కూర్చోగలదో కూర్చుని వెళ్ళేవారు. కొన్ని నాటికలు పూర్తిగా చూసేవారు, అది ఆనందం మాకు. తర్వాత నాటకాలు కానీ ప్రదర్శన అవ్వగానే అమ్మ మమ్మల్ని అందరినీ పిలిపించేవారు. పిలిపించి మాకు ఆశీర్వాదం ఇచ్చి, మాకు కుంకుమ పొట్లాలు ప్రసాదాలు అవి ఇచ్చి, మా అందరికీ అక్కడ అన్నం కలిపించి మాకు ముద్దలు పెట్టేది. అంతకన్నా బహుమతి ఇంకేం కావాలి మాకు? చాలా చాలా గొప్ప అదృష్టవంతులు. ఎందుకంటే అమ్మ దగ్గర మరి అక్కడ ఆడుకున్నారు, అమ్మతో అమ్మని మాతృత్వాన్ని చూశారు, అమ్మ సేవ చేసుకున్నారు, నాటకాలు ఆడారు. అమ్మతో ఎప్పుడన్నా ఆడారా? ఆటలు అంటే ఉద్దేశం ఏంటంటే ఖాళీగా ఉన్నప్పుడు మీ దగ్గర పాటలు ఎట్లా పాటించిందో అమ్మ కూడా ఆటలు ఆడేది పిల్లలతోనే. ఎవరు? జిల్లెలమూడిలో నేను, బ్రహ్మాండం రవి, లాలా, మహాదేవ్ ఆడేవాడో నాకు తెలియదు. తర్వాత రాజుపాలెం శేషు కన్నా కిస్టు ఎక్కువ వచ్చేవాడు. అప్పుడు కిస్టు ఉండేవాడు. ఇంకా మిగతా ఎవరో ఉండేవాళ్ళు కొంతమంది కుర్రాళ్ళు. మేమందరం కలిపి క్రికెట్ కూడా ఆడేవాళ్ళం అక్కడ. అమ్మ
ఒక్కసారి నాకు గుర్తుంది, అమ్మ కూడా వచ్చింది, అమ్మ కూడా మాతో పాటు బ్యాటింగ్ చేసింది. ఎక్కడ అది సందర్భం? జిల్లెలమూడిలోనే క్రికెట్ ఆడాం గ్రౌండ్. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పెద్ద బిల్డింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఈ ఊరికే కర్ర పుల్లల్లాగా ఏవో పెట్టి వికెట్లలాగా పెట్టి మేము క్రికెట్ ఆడేవాళ్ళం, నేను రవి, మేము అందరం, బ్రహ్మాండం రవి అందరం. మీరు ఆడమని అడిగారా అమ్మని? ఆవిడే ఆడిందే. మేము ఆడుతూ ఉండేవాళ్ళం. అమ్మకి చెప్పేవాళ్ళం రోజు వెళ్ళి, రోజు మేము ఏది చేసినా, ఏ పని చేసినా, నాటకం ఆడినా, లేకపోతే తోటలో పని చేసినా, లేకపోతే ఎక్కడ పని చేసినా కూడా అమ్మ దగ్గరికి వెళ్ళాలి, అమ్మతో చెప్పుకోవాలి. ఓహో, అమ్మతో చెప్పందే మాకు ఏ ఆనందం లేదు. అమ్మ బ్యాటింగ్ చేసిందా, బౌలింగ్ చేసిందా? అమ్మ బ్యాటింగే చేసింది. ఆ రోజు వచ్చి మాతో పాటు కాసేపు బ్యాటింగ్ చేసింది. అద్భుతంగా, చాలా ఆనందమైన విషయం నిజంగా అది. తర్వాత అప్పుడు ఎవరు రవి బౌలింగ్ చేశాడు, బ్రహ్మాండం రవి బౌలింగ్ చేస్తుంటే తను అమ్మ బ్యాటింగ్ చేసి. ఒకసారి జిల్లెలమూడిలో ఉన్నప్పుడు మేము ఎక్కువగా ఏంటంటే, నేను బ్రహ్మాండం రవి, తర్వాత అదరాపురపు రవి, మేమందరం కూడా అక్కడ ఉన్నప్పుడు జిల్లెలమూడిలో ఉన్నప్పుడు ఎక్కువ అమ్మ చుట్టూ పడుకునేవాళ్ళం. రాత్రిపూట పడుకునేటప్పుడు కూడా అమ్మ దగ్గరగానే ఈ చాపలు వేసుకుని తుంగ చాపలు ఇచ్చేవారు. అప్పుడు అమ్మ దగ్గర పడుకునేవాళ్ళం. తర్వాత కొత్త బిల్డింగ్ కట్టినప్పుడు పైన మేడ మీద అమ్మ గదిలో ఉన్నప్పుడు అప్పుడు కూడా అమ్మ గదిలో వీలైనంత మటుగా అక్కడ ఖాళీ ఉంటే అమ్మ దగ్గర పడుకునేవాళ్ళం. అమ్మ దగ్గర చుట్టుపక్కల మంచం చుట్టూ పడుకునేవాళ్ళం. లేకపోయినట్టయితే బయట అమ్మ గది బయటే ముందు బయట ముందు వరండా లాగా ఉండేది, అక్కడ వేసుకునేవాళ్ళం. చాపలు వేసుకుని అక్కడ పడుకునేవాళ్ళం. రాత్రి 12-1 దాకా అమ్మతోటి అక్కడే కూర్చునేవాళ్ళం అన్నమాట. మధ్య మధ్యలో వేరే అన్నయ్యలు అందరూ వచ్చేవారు. కొంతమంది మాట్లాడుతూ ఉండేవారు అమ్మతోటి మాట్లాడుతున్నప్పుడు మేము దూరంగా కూర్చుని చూడడం, లేకపోతే పడుకుని వినడం అట్లా చేస్తూ ఉండేవాళ్ళం. అట్లాగా ఒకసారి జరిగిన అనుభవం ఏంటంటే, నాకు అక్కడ ఒకసారి ఒక ఫారినర్ వచ్చారు. ఆయన ఒక పుస్తకం కూడా రాశారు, ఆయన పేరు నాకు గుర్తులేదు. ఆయన కంప్లీట్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, అమ్మ తెలుగులోనే మాట్లాడుతుంది. నాన్న వచ్చావా, భోజనం చేసావా అని అంటే, నో ఐ నాట్ టేకెన్ ఫుడ్ అన్నారు. ఆయనకి ఏమిటంటే, నాకు అన్నిటికన్నా చెప్పిన విషయం ఏంటంటే, ఆ రోజు వర్షం పడుతోంది బయట, సన్నటి వర్షం పడుతోంది. అమ్మ అప్పుడు మేడపైనే ఉంది. ఆ టైంలోనే మేము లోపల, నేను, పొన్నూరు రవి, తర్వాత బ్రహ్మాండం రవి, మేమందరం కూర్చునున్న టైంలో బయట వర్షం పడుతుంది, సన్న వర్షం. అది చీకటి పడింది. అది బహుశా సాయంత్రం 6:30-7 ఆ టైం అయిందేమో, లేకపోతే ఇంకొంచెం ఎక్కువైందేమో కూడా. ఆ టైంలో పడుతున్నప్పుడు ఆయన వచ్చారు. ఆయన వస్తున్నప్పుడు ఏంటంటే, నన్ను అరే సీను వాడు వస్తున్నాడు తీసుకురారా అన్నారు. అంటే ఎవరమ్మా అన్నాను. ఎవరమ్మా అంటే, నువ్వు కిందకి వెళ్ళి వాడు వస్తున్నాడు వాడిని తీసుకురా అన్నారు. ఎంత టైం ఉంటుంది రాత్రిపూట? రాత్రిపూట మరి 7:30-8 ఆ టైం అవుతుందేమో ఆ రోజుల్లో. మరి ఆ రోజుల్లో ఏంటంటే అప్పటికి ఇంకా పూర్తిగా ఆ బ్రిడ్జి అవన్నీ మొదలవలా, ఇంకా నడిచి రావడాలు అవన్నీ ఉన్నాయి అప్పుడు. ఇంకా పూర్తిగా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అది ఇంప్రూవ్ అవ్వలేదు, ఇంకా నడిచి వస్తుండేవారు. ఆయన చీకట్లో అలా మరి ఆ వర్షంలో వస్తుంటే అమ్మ చెప్పింది, ఒరే నువ్వు కిందకి వెళ్ళి తీసుకురారా అని. అంటే నేను ఎవరమ్మా అని అడిగాను. అంటే వాడు వస్తున్నాడు రా, వెళ్ళి తీసుకురా అని. నాకు అర్థమైపోయింది, ఎవరో కిందకి వస్తున్నారేమో, వెళ్ళి తీసుకురాలని. నేను ఒక్కడనే కిందకి వెళ్ళి ఆ బయట మామూలుగా ఎవరన్నా వచ్చేటప్పుడు వస్తారు కదా, బిల్డింగ్లోకి ఎంటర్ అవుతారు కదా, ఆ రోడ్డు దగ్గరికి వెళ్ళాను. ఆల్మోస్ట్ రోడ్డు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఈయన బ్యాగ్ అది అంతా తగిలించుకుని వస్తున్నారు. కాళ్ళంతా ఆ షూస్ అవి ఉన్నాయి, దాని నిండా బురద, ఆ బురదతోటి ఉన్నారు. వచ్చేటప్పటికి ఎదురుకుండా నన్ను చూశారు, హలో అన్నారు. అంటే నాకేం పెద్ద ఇంగ్లీషు రాదు అప్పట్లో, నాకు అంత ఇదిగా మాట్లాడడం అంత, అంటే పైగా వాళ్ళ యాక్సెంట్ ఎలా ఉంటుందో ముందు భయం కదా వాళ్ళతో మాట్లాడాలంటే, అలా ఉండేది. అంటే ఇప్పటికీ నేను జస్ట్ అడిగాను, అంటే హౌ ఆర్ యూ అని. చిన్న చిన్న పదాలు వచ్చు కదా, మరి హౌ ఆర్ యూ అని అడిగాను. అంటే ఇది చిన్నప్పుడేం కాదు, నేను అనడం బహుశా 69-70 ఆ ప్రాంతాలు అయి ఉండాలి. పెద్ద బిల్డింగ్ అమ్మ మేడ మీద ఉందంటున్నారు కాబట్టి 69లోనే పైకి వచ్చారు. అదే 69-70 ఆ ప్రాంతాలు, 70 అనుకుంటా, బహుశా 70లో అయి ఉండొచ్చు.
నేను కిందకి రాగానే హవారి అని అడిగాను. యా ఐమ్ ఫైన్ అన్నాడు. అన్న తర్వాత క్లీన్ యువర్ షూస్ అండ్ యూ కెన్ గో టు అమ్మ ఈజ్ ఆస్కింగ్ ఫర్ యూ అన్న. అంటే యా వెరీ నైస్, అమ్మ ఈజ్ ఆస్కింగ్ ఫర్ మీ అని చెప్పి అన్నాడు. అనేసి నాతో పాటు ఆ బ్యాగ్ తోటే వచ్చి కాళ్ళు కడుక్కుని అన్నీ అయిన తర్వాత నాతో పాటు వచ్చేసాడు. నేను చెప్పాను డైరెక్ట్ యూ కెన్ కమ్ టు అమ్మ అని చెప్పి. అంటే తిన్నగా వచ్చేసాడు. అసలు రాగానే అమ్మ రావడం, అమ్మని చూడడం ఏంటి, డైరెక్ట్ అమ్మ కాళ్ళ మీద పడిపోయాడు. కాళ్ళ మీద పడిపోయి ఏడవడం మొదలుపెట్టాడు. ఏడవడం మొదలుపెట్టిన టైంలో అమ్మ నాతోటి ఒరే వీడికి అన్నపూర్ణాలయంకి వెళ్ళి వీడికి అన్నం తీసుకురమ్మని చెప్పు అని చెప్పన్నారు. నేను అక్కడికి కిందకి వెళ్ళాను. కిందకి వెళ్ళి అన్నపూర్ణాలయంలో అక్కయ్య ఎవరు, అన్నపూర్ణ అక్కయ్య ఆవిడ ఎవరో ఉండేవారు, ఆవిడతో చెప్పాను. భాగ్యం అక్కయ్య గారు ఎవరో, ఆవిడతో చెప్పాను ఇట్లా అమ్మ అన్నం తీసుకురమ్మంటుంది, ఆయన ఎవరో వచ్చారట అన్నం తీసుకురమ్మంటుంది అని చెప్పి. దానిలో ఏవో ఆవకాయ ఇవన్నీ వేసి తీసుకొచ్చారు ఆ రోజు. అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అంటే ఎవరు వచ్చారో తెలియదు కదా, మామూలుగా ఏవో పచ్చడి అన్నీ ఏవో వేసి తీసుకొచ్చారు. వేసి తీసుకొచ్చారు ప్లేట్లో, ఇంత ప్లేట్లో తీసుకొచ్చారు ఇలా కప్పి. తీసుకొచ్చిన తర్వాత ఆయన అప్పటిదాకా అంటే ఏడవడం అయిపోయింది, అమ్మ ఓదార్చడం అయిపోయింది, ఒళ్ళో పడుకోబెట్టుకోవడం అయిపోయింది. తర్వాత వాడిని తల నిమురుతో ఆయన్ని కూర్చోబెట్టింది. కూర్చోబెట్టిన తర్వాత అమ్మ భోంచేసావా అని అడిగింది. భోంచేసావా అంటే లేదు ఏదో చెప్పాడు, ఈటన్ సమ్ టైమ్ బ్యాక్ ఇదేదని చెప్పి. నో ఫస్ట్ యూ ఈట్ మీల్స్ అన్నట్టుగా అమ్మ నువ్వు ముందు భోంచేయరా అంది. అమ్మాయి ఏంటి తెలుగులో మాట్లాడుతుంది, అమ్మ తెలుగులో మాట్లాడుతుంది, ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈవిడ తెలుగు ఆయనకి వినపడుతుంది, అర్థమవుతుంది, ఆవిడ ఇంగ్లీష్ ఈవిడ మాట్లాడుతుంది. మాకు అర్థం కాదు. అదే అన్నిటికన్నా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, అమ్మ అన్న తెలుగులో అంటుంది. చక్కగా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఇద్దరికి అర్థమవుతుంది భావం, ఇద్దరికి చక్కగా మాట్లాడుకుంటున్నారు. నాకు దానిలో ఉన్న ఆనందం ఏంటంటే అదే. అసలు అమ్మ మాట్లాడింది దాని ఆయనకి ఏం అర్థమైందో నాకు అర్థం కాదు. తర్వాత అదే టైంలో రవి మేము అందరం కూడా ఆశ్చర్యపోయాం. ఇది మరి రవికి గుర్తుందో లేదో, మరి రవి చెప్పాడో లేదో నాకు తెలియదు. ఫస్ట్ అమ్మ కలిపింది ఆవకాయ అన్నమే కలిపింది. ఆవకాయ అన్నం కలిపి ముద్ద పెట్టి రాత్రిపూట నడిచి వచ్చాడు బురదలో. నిజంగా అసలు అతను అటువంటిది తింటాడు అన్న అసలు నాకు ఆ నమ్మకం కలగల. ఆయన తిన్నాడా నిజంగా అదే తిన్నాడా అని ఇప్పటికి కూడా నాకు అదే అనుమానం. అలా ఆవకాయ అన్నం కలిపెడితే చాలా హాయిగా ఏదో పాయసం ఏదో తింటున్నట్టుగా అంత హాయిగా తినేసాడు ఆయన. ఇట్స్ వెరీ నైస్, ఫుడ్ ఈజ్ వెరీ నైస్ అన్నాడు. చక్కగా తిన్నాడు. అమ్మ అలా ముద్దలు కలిపి పెడుతూనే ఉంది. తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. తర్వాత నేను, బ్రహ్మాండం రవి, పొన్నూరు రవి మేమందరం ముగ్గురం లేచి ఆ బయట మేము పడుకుంది కోసం బయటకు వచ్చాం. భోజనం కోసం దేనికోసం బయటకు వచ్చేసాం. తర్వాత అమ్మ తనతో చాలాసేపు మాట్లాడుతూనే ఉంది. ఇంగ్లీష్లో మాట్లాడాడు, తెలుగులో సమాధానం. వాళ్ళిద్దరే ఉన్నారు, ఇంకెవరు లేరు కూడా అక్కడ. వాళ్ళిద్దరే ఉన్నారు. తర్వాత అమ్మ తెలుగులోనే మాట్లాడుతుంది, ఆయన ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నాడు. అదే భావం తెలియపరచాలంటే మహాత్ములకి భాషతో పని లేదు అని. అది వాడు ఎట్లాంటి వాడైనా సరే వాడి భాష ఎటు వీళ్ళు తెలుస్తుంది, వీరు మాట్లాడినా వేరే మాట్లాడినా వారికి తెలుస్తుంది. తర్వాత ఆయన ఏదో సైంటిస్ట్ అట, ఏదో సైన్స్కి సంబంధించిన ఆయన. అమ్మాయి ఏదో క్వశ్చన్స్ వేస్తోంది. నాకు అదే 70లో వచ్చారు ఆయన. నాకు అదొకటే గుర్తు. ఎందుకంటే ఆ పైన మేడ మీద ఉన్నప్పుడు అక్కడి నుంచే కిందకి దిగి వచ్చాను నేను. ఆ రోజు అదంతా బురద, కింద బురద. సరే, మీకు ఒక ఇదేంటంటే అమ్మలో మీరు మాతృత్వాన్ని ప్రేమతత్వాన్ని చూశారు, ఇట్లాంటి మహిమాన్వితమైన సన్నివేశాలు చూశారు. తర్వాత అమ్మని ప్రపంచంలో నలుమూలలా చాలామంది అమ్మ విశ్వజనని మాతృతత్వాన్ని ప్రేమని కుమ్మరించింది ప్రపంచం మీద, మనుషుల మీదే కాదు సర్వజీవుల మీద అని భావించేవాళ్ళు ఉన్నారు. ఈవిడ చాలా శక్తి స్వరూపిణి, ఈవిడ మహత్తు గలది, ఈవిడికి అన్నీ తెలుసు, దైవం అనుకునేవాళ్ళు ఉన్నారు. ఇది కాక జల్లెలమూడిలో అందరూ ఒకేసారి ఒకే పంక్తిన భోజనం ఏ రకమైన తేడా లేకుండా తినటం మూలకంగా ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతానికి దగ్గరగా ఉన్న భావాలు గలవాళ్ళు అమ్మ సామ్యవాది అనుకున్నారు. ఈ 3 లక్షణాలు అమ్మలోనే చూశారు. వాళ్ళ మానసికమైన ఇష్టాలను బట్టి
ఈ 3 అమ్మలో ఉన్నాయి, లేకపోతే ముగ్గురికి ఆ రకం కనపడదు. కానీ ఈ 3 లక్షణాలు మీరు అమ్మలో ఇష్టపడతారా? మీలో అమ్మలో ఏ లక్షణాన్ని ఎక్కువగా ఇష్టపడతారు? అమ్మ అన్ని లక్షణాల యొక్క సంపూర్ణమైన రూపం అమ్మ. అమ్మ అంటే అమ్మే. అమ్మలో తేడా అనేది ఏమీ లేదు. ఏ సిద్ధాంతాలు ఏమీ అటువంటివి ఏం లేవు. అంతా ఒకటే సిద్ధాంతం, ప్రేమ. ప్రేమైక సిద్ధాంతం అమ్మది. మేము చూసింది అదే. అమ్మలో అమ్మనే చూసాం. ఎప్పుడు దైవత్వం అంటే దైవత్వాన్ని చూసాం, అన్నీ చూసాం. కానీ అక్కడ కూడా మాకు అమ్మే కనిపించింది. అమ్మలో లేని దైవత్వం ఇంకేం దైవత్వం? కాబట్టి అమ్మ పూర్తిగా అన్ని సిద్ధాంతాల యొక్క రూపమే. తర్వాత ఇందాక మొదట్లో కూడా నేను చెప్పాను, కులమత విచక్షణలు కానీ సిద్ధాంతాల యొక్క వ్యతిరేకత కానీ ఎటువంటివి కూడా అమ్మ దగ్గర మేము ఎప్పుడూ చూడలేదు. మీరు చూడలేదు, ఉండవు. ఉంటుందని ఆలోచన కూడా మాకు లేదు. సరే, మీరు అమ్మలో అమ్మతత్వంలో లేని దైవత్వం కొత్తగా ఏం లేదు, దాంట్లోనే వినీకృతం అయిందని మీరు చెబుతున్నారు. సరే, అది బాగుంది. మీకు జన్మనిచ్చిన తల్లి ఒక ఆవిడున్నారు జల్లెలమూడిలో. అక్కడ మన పంచభౌతిక శరీరానికి ప్రతి వాళ్ళకి ఆధ్యాత్మిక దృష్టి లేని వాళ్ళకు కూడా కనపడే జల్లెలమూడి కరణం గారి భార్య, ఆవిడని అమ్మాని ప్రపంచంలో చాలామంది మీరు పిలుస్తున్నారు. మీ అమ్మకి ఈ అమ్మకి ఏమిటి తేడా మీరు గ్రహించారు? అమ్మ ఉన్నప్పుడు కూడా మా అమ్మగారు 1963 జూన్లో మా అమ్మగారు చనిపోయారు. 61 నుంచి 63 దాకా, బహుశా 62 దాకా నేనేమో ఎప్పుడు వెళ్ళినా జల్లెలమూడి వెళ్ళినప్పుడల్లా అమ్మతో పాటు నేను ఉండేవాడిని, మా అమ్మగారితో పాటు. తప్పకుండా మేము ఇద్దరం కలిసి అమ్మ లేకుండా నేను ఎప్పుడు జల్లెలమూడి వెళ్ళలేదేమో. 62 దాకా, 62 దాకా. 63 సమ్మర్లో మా అమ్మగారు క్యాన్సర్ తోటి బెడ్లో ఉన్నప్పుడు కూడా, అప్పుడు ఎగ్జామినేషన్స్ అయిన తర్వాత నువ్వు ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్ళిరారా అని చెప్పి నన్ను జల్లెలమూడి కూడా పంపించింది మా అమ్మగారు. మీకు జన్మనిచ్చిన తల్లి మా అమ్మగారు జల్లెలమూడి వెళ్ళిరారా అని. జల్లెలమూడి వెళ్ళి కొన్నాళ్ళు గడిపిరా, సెలవులు వచ్చాయి కదా వెళ్ళిరా అని. అప్పుడు కూడా ఆ సమ్మర్లో కూడా అమ్మ దగ్గరికి వెళ్ళాం. ఎప్పుడు వెళ్ళినా నేను మొదటి నుంచి చెప్తున్నాను, మాకు అమ్మ అంటే అమ్మే కనిపించేది. ప్రతిసారి మా అమ్మే కనిపించేది. అక్కడ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా మాకు అమ్మే కనిపించేది. నాకు మాత్రం, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, నాకు మాత్రం ఎప్పుడు వెళ్ళినా అమ్మలో అమ్మే కనిపించేది. తర్వాత కూడా చాలా గొప్పగా ఉంది. అట్లాగే మీరు అమ్మలో ఇంకా ఏదైనా అనుభవాలు మీకు తెలుసు? నాకు జరిగిన ఒక పర్సనల్ అనుభవం ఏంటంటే, సరిగ్గా ఒకసారి జరిగాయి రెండును. 1971లో నేను బ్యాంకులో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో టెంపరరీ సర్వీస్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన జనవరిలో జాయిన్ అయ్యాను. మేలో నాకు కొంత సర్వీస్ బ్రేక్ ఇచ్చారు. టెంపరరీ సర్వీస్లో ఉన్నాను కాబట్టి ఒక 3 రోజులు బ్రేక్ ఇస్తారు మధ్యలో. పర్మనెంట్ చేయాల్సి వస్తుందేమో అని చెప్పి ఒక 3 రోజులు బ్రేక్ ఇచ్చారు. ఆ 3 రోజుల బ్రేకులో నాకు అర్జెంటుగా అమ్మని చూడాలనిపించింది, అమ్మ దగ్గరికి వెళ్ళాలనిపించింది. అది మే నెల తారీఖులు సరిగ్గా గుర్తులేవు. మే నెల అంటే జనరల్గా సమ్మర్, చాలా హాట్ సమ్మర్ ఉంటుంది. ఆ టైంలో నేను వెళ్ళాను. మామూలుగా ఏంటంటే జల్లెలమూడి వెళ్ళేటప్పుడల్లా మాకు మొదటి నుంచి ఒక అలవాటు, అమ్మకి తప్పకుండా పూలు, పళ్ళు, స్వీట్స్, గాజులు ఇవి తప్పకుండా అమ్మ కోసం తీసుకెళ్ళడం అనేది అలవాటు ఉంది. ఎప్పుడు వెళ్ళినా అమ్మ దగ్గరికి 4 లేకుండా వెళ్ళాం. నేనేం చేశానంటే, బాపట్లలో నాగేశ్వరరావు అని, పూల నాగేశ్వరరావు అని ఒక ఉండేవారు. మేము ఎప్పుడు వెళ్ళినా బాపట్లో పూలు, మాల అవన్నీ ఆయన దగ్గర తీసుకునేవాడిని. నాకు అలవాటు ఉండేది. అది కూడా నాకు నాగేశ్వరరావుని పరిచయం చేసింది కూడా బ్రహ్మాండం రవి. సో అలాగా అక్కడే పూలు కొనేవాడిని. ఇక్కడి నుంచి స్వీట్లు, గాజులు ఇవన్నీ తీసుకుని వెళ్ళాను. ఆ వెళ్ళిన రోజు, అక్కడ దిగిన రోజు, బాపట్లో దిగి జల్లెలమూడికి వెళ్ళాలి కదా. ఆ బాపట్లో దిగిన తర్వాత బస్సు ఎక్కే ముందు అక్కడ బఠానీలు అమ్మొస్తున్నాయి. వస్తుంటే నాకు ఎందుకో మరి ఎప్పుడు అనిపించదు, ఆ రోజు ఎందుకో బఠానీలు తినాలనిపించి ₹1 ఎంతో బఠానీలు కొన్నాను. కొనేటప్పుడు నాకు అనిపించింది, అమ్మకు కూడా బఠానీలు తీసుకెళ్తే బాగుంటుందా అని. అంటే మళ్ళీ నాకు అనిపించింది, అమ్మకి బఠానీలు తీసుకెళ్తే అమ్మకి పంటి కింద బఠానీలు పడితే గట్టిగా ఉంటాయి, అమ్మ బాధపడుతుంది, అమ్మ తిందేమో మళ్ళీ తీసుకెళ్తేను అని చెప్పేసి
₹1 బఠానీలు కొనుక్కున్నాను. ఫోన్లే వద్దులే, అమ్మని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది, ఎందుకు తీసుకెళ్ళడం అని చెప్పేసి కొనలేదు. కొనకుండా ₹1 బఠానీలు నా జేబులో వేసుకున్నా, ప్యాంటు జేబులో. ప్యాంటు జేబులో వేసుకుని జేబులోంచి తీసుకుని ఇలా తినడం మొదలుపెట్టాను. అలా తింటూ ఉన్నాను, కొంచెం అలా నెమ్మదిగా తింటూ ఉన్నాను. అవి కొంతసేపటికి ఎప్పుడో బస్సులో మధ్యలో ఎక్కడో అయిపోయాయి అని అనుకున్నాను నేను కూడా, నాకు ఇంకేం లేవు. సరే ఇంకా వాటి సంగతి నేను పూర్తిగా మర్చిపోయాను. జిల్లెలమూడి వెళ్ళాను. జిల్లెలమూడి మామూలుగా బస్సు ఎక్కాను. జిల్లెలమూడి అక్కడికి వెళ్ళి 71లో అదే కొత్త బిల్డింగ్లోనే ఉంది అప్పటికి అమ్మ. వెళ్ళి మామూలుగా నడుచుకుంటూ వెళ్ళాను. వెళ్ళగానే ముందు కాళ్ళు కడుక్కోవడం, తిన్నగా అమ్మ దగ్గరికి వెళ్ళిపోవడం అలవాటు. మాకు ఇంకెక్కడికి ఎవరి దగ్గరికి వెళ్ళడం అలవాటు లేదు. అలా తిన్నగా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మకి మామూలుగా రామకృష్ణ అన్నయ్య ఉన్నారు. రామకృష్ణ అన్నయ్య ఉండి ఇగో వాడు సీన్ వచ్చాడు అంటే రమ్మని వాడిని అని. అప్పట్లో ఏంటంటే అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం ముందు లోపల ఎవరు ఉన్నారని చూసి రామకృష్ణ అన్నయ్య రమ్మంటే కానీ లోపలికి వెళ్ళడానికి కుదిరేది కాదు. కొంచెం పరిస్థితుల్లో కొద్దిగా మార్పు వచ్చింది. చూసి బయట నుంచి నేను చెప్పాను అన్నమాట, ఇలా అన్నయ్య నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలని. అంటే అప్పుడు అన్నయ్య చెప్తే, రామకృష్ణ అన్నయ్య చెప్తే అప్పుడు నన్ను లోపలికి అమ్మ రమ్మంటే వెళ్ళాను. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మామూలుగా వెళ్ళగానే అలవాటు కదా, రారా అంది అమ్మ. వెళ్ళగానే ముందు అమ్మకి పాదాల మీద పువ్వులు వేయడం అన్నీ వేసి అమ్మకి స్వీట్లు అవి ఇచ్చి గాజులు అవన్నీ ఇచ్చాను. లేచి మా పక్కన కూర్చున్నాను, రామకృష్ణ అన్నయ్య పక్కన కూర్చున్నాను. అరే బఠానీలు తెచ్చావా అంది. అంటే ఏడ్చేసాను నేను ఏడ్చేసాను. అంటే లేదురా నువ్వు తెచ్చావు కదా అంది. అంటే లేదమ్మా తినేసాను అన్నాను. అంటే అమ్మకి ఇబ్బంది అవుతుంది అనే భావన మీద తినేసానమ్మా అన్నాను. అంటే చూడరా ఉంది తెచ్చావు నువ్వు అన్ని చెప్పడానికి కూడా బాగా. అంటే అమ్మ మీరు ఏం చేసినా మీ మనసులో భావాలన్నీ ఆవిడకి తెలుసు. మీరు అయితే అమ్మకి కష్టం అవుతుందని మీకు తేవటం అనేది పెద్ద ఇది కాదు, నాకు తెలుసు నీ భావాలన్నీ తెలియపరచడం కోసం. గమ్మత్తు ఏంటంటే జేబులో చెయ్యి పెట్టి చూస్తే జేబు కార్నర్లో ఒకే ఒక్క బఠానీ గింజ ఉంది. ఆ ఒక్క బఠానీ గింజ నేను తీయడానికి నేనే కష్టపడ్డా అసలు. యాక్చువల్గా ఆ మూలకు చేరింది అది. ఆ బఠానీ గింజను తీసి అమ్మ ఇది ఒక్కటే మిగిలింది, చాలరా నువ్వు తెచ్చావు కదా నా కోసం అని చెప్పి తీసుకుంది. తీసుకుని తింది అమ్మ. అది గమ్మత్తు ఏంటంటే ఆ బఠానీ గింజ కూడా తింది. ఇంకా దాంతో నాకు విపరీతమైన ఆనందంతో కూడా చాలా అసలు తట్టుకోలేకపోయాను అసలు ఆనందాన్ని. అంటే మన ప్రతి చర్యని ప్రతి ఆలోచనని అమ్మ గమనిస్తుంది తప్పకుండా. అన్నిటికీ ఆవిడ కారణభూతురాలు. ఏదైనా అంటే అందరూ అంటారు కదా, తన సొంత అనుభవంలోకి వస్తే కానీ అంతే కదా అవతల వాడిని నమ్మడం నమ్మకపోవడం అనేది కూడా తన సొంత అనుభవంలోకి వస్తే కానీ నమ్మరంటారు. అది కాదు. ఇక్కడ ఏంటంటే అమ్మలో మొదట చూసింది అమ్మతత్వం, ప్రేమైక తత్వం. అది అసలు అమ్మని మించిన వేరే ప్రేమైక తత్వం ఉంటుందని నేను అనుకోను. కానీ అనుభవం అనేది ఇటువంటి అనుభవాలు వచ్చినప్పుడు నిజంగా ఇది పంచుకోగలగడం ఇవాళ నా అదృష్టం అనిపిస్తోంది. మీరు చెబితే రికార్డ్ చేయటం కూడా మా అదృష్టమే. చాలా చక్కగా చెప్పారు. తర్వాత అదే టైంలో ఈ 2 రోజులు 3 రోజులు అయిన తర్వాత 3వ రోజు నేను బయలుదేరి 4వ రోజు నేను ఇక్కడ బ్యాంకులో మళ్ళీ ఉద్యోగానికి జాయిన్ అవ్వాలి. కాబట్టి ఆ రోజు తప్పకుండా నేను బయలుదేరాలి. అప్పుడు బ్రహ్మాండం రవి కూడా ఉన్నాడు ఊళ్ళోనే. రవితో చెప్పాను, రవి నేను బయలుదేరి వెళ్ళిపోవాలి అదంటే సరే అమ్మతో చెప్పన్నాడు. ఉండమన్నాడు రవి. ఉండమంటే అలా కాదు రవి నేను వెళ్ళిపోవాలని. అయితే నువ్వు అమ్మతో చెప్పన్నాడు. అమ్మ అనుమతి తీసుకోకుండా అమ్మతో చెప్పకుండా జిల్లెలమూడి దాటి బయటికి రావడం అనేది మేము ఎప్పుడూ చేయలేదు, జరగదు కూడా. కానీ అప్పుడు ఏం జరిగిందంటే అమ్మ దగ్గరికి వెళ్ళాను. అమ్మ దగ్గరికి వెళ్ళి ఒకసారి పక్కన అందరూ కూర్చుని ఉంటే రామకృష్ణ అన్నయ్య వీళ్ళు కూడా ఉన్నప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నేను ఇవాళ బయలుదేరుతానండి. నా వైపు ఇలా చూసేసి మామూలుగా ఏంటంటే వెళ్ళిరా అనేది, వెళ్ళిరా బయలుదేరా అనేది, లేకపోతే బొట్టు పెట్టేది. ఏం చెప్పకుండా మెదలకుండా కూర్చుంది.
ఏంటంటే అమ్మ అంటే కానీ అమ్మ వెళ్ళిరా అని అంటే తప్ప అసలు అక్కడి నుంచి బయలుదేరలేము. అవును. నాకు అది బాగా తెలుసు. పొరపాటున బయలుదేరితే ఏమవుతుందో అని భయం కూడా ఉంది నాకు. ఎందుకంటే అమ్మ అనుమతి లేకుండా ఎప్పుడు అలవాట్లేదు అక్కడి నుంచి బయలుదేరడం. అది అలవాటు. అవును. అది సమ్మర్ కూడా నేను చెప్పాను ఇందాకే. అక్కడ బాపట్ల నుంచి హైదరాబాద్ బస్సు 7 గంటలకు ఉంది బస్సు. ఎక్కడ బాపట్లలో. బాపట్లకి వెళ్ళాలి అంటే కనీసం 5ంటికి ఇక్కడి నుంచి బయలుదేరితే కానీ జిల్లెలమూడి నుంచి నడిచి 7వ మైలుకి వెళ్ళి అక్కడ బస్ ఎక్కి బాపట్ల వెళ్ళి అక్కడ బస్ ఎక్కాలి. కాబట్టి కొంచెం ఎర్లీగా బయలుదేరాల్సి వచ్చేది. నేను మళ్ళీ తర్వాత వెళ్ళినప్పుడు 4:30 అయిపోతుంది. అమ్మ ఏమన్నా స్నానానికి వెళ్ళింది, స్నానపు గదిలో ఉంది. నేను ఏమన్నా బ్యాగ్ అది అన్నీ రెడీ చేసుకుని బ్యాగ్తో సహా వెళ్ళా అమ్మ దగ్గరికి. చెప్పేసి బయలుదేరి వెళ్ళిపోదాం, అమ్మ చేత బొట్టు తీసుకుని వెళ్దామని. ఇంకా ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే 2వ రోజు నేను ఇక్కడ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి. గట్టిగా అరిచి, అమ్మ నేను బయలుదేరుతున్నాను, నేను వెళ్ళిపోతున్నాను, నేను రేపు పొద్దున బ్యాంకులో జాయిన్ అవ్వాలి, బయలుదేరుతున్నాను, వెళ్ళి రమ్మంటావా అన్నాను. నీ ఇష్టం అంది. ఇదొక్కటే మాట అంది, నీ ఇష్టం అంది. నీ ఇష్టం అన్న మాటని అప్పట్లో నాకున్న వివేకం అనొచ్చు అవివేకం అనొచ్చు అర్థం చేసుకోలేకపోయాను. బయటకు వచ్చి కుంకుమ పొట్లం తీసుకుని, అమ్మ కుంకుమ పొట్లం తీసుకుని, నేనే అక్కడ పక్కనే ఒక అద్దంలో ఏదో కనిపిస్తే ఒక చిన్న బొట్టు, నేను ఎప్పుడు నాకు బొట్టు పెట్టుకోవడం నాకే చేత కాదు. అటువంటిది ఆ రోజు ఆ కుంకుమ పొట్లం తీసుకుని, సరే బొట్టు లేకుండా వెళ్ళడం బయలుదేరడం మంచిది కాదని అక్కడ పక్కన అద్దం దగ్గర నేనే ఊరికే ఇలా బొట్టు పెట్టేసుకుని ఇలా ఒకసారి నా అమ్మకి నమస్కారం పెట్టేసుకుని బయలుదేరేసి ఇంకా అలా వెళ్ళిపోతున్నాను అనమాట. వెళ్ళిపోతూ సగం దూరం నడిచాను. అప్పుడు మొత్తం ఏమంటారు అది రెండో వరవ దగ్గర, రెండో వరవ దగ్గర, మొదటి వరవ దాటి రెండో వరవ కూడా దాటాను. ఆ దాటి మధ్యలోకి వెళ్ళిన తర్వాత 4:30-5ంటికి కూడా మీకు మే నెలలో ఎంత ఉంటుందో తెలుసు కదా, విపరీతమైన ఎండ. అసలు మబ్బులు కమ్మిన అసలు ఇది ఎక్కడ వాతావరణం ఎక్కడ లేదు, ఆచ్ఛాదన ఎక్కడ లేదు. అటువంటిది ఒక్కసారి మరి ఆ ఒక్క ఏరియాలోనే మరి మబ్బులు కమ్మాయి ఏమిటో తెలీదు. విపరీతమైన గాలి, పెద్ద వర్షం. అయ్యో, పెద్ద వర్షం, మామూలుగా కాదు, చాలా విపరీతమైన వర్షం. అసలు నేను తట్టుకోలేనంత వర్షం. అబ్బో. ఆ కాస్త దీనిలోనే ఉరువులు మెరుపులు. ఓహో, అంత విపరీతమైన వర్షం అనమాట. ఆశ్చర్యకరంగా. అది పొలాల గట్ల మధ్యలోంచి వెళ్ళేది కదా రోడ్డు. అక్కడి నుంచి ఈ పక్క నుంచి ఆ గాలికి దీనికి బురద, నా ఒళ్ళంతా బురద. ఆ బ్యాగ్ వెనకాల బ్యాగ్ పెట్టుకున్నాను, ఆ బ్యాగ్ నిండా కూడా బురద పడింది, అంత తడిసింది. ఇంకా ఆ గాలికి తట్టుకోలేక అసలు నాకు భయం వేసింది ఒక విధంగా. అంత చీకటి పడిపోయినట్టు అయిపోయి పూర్ణ వర్షం, అసలు భరించలేనంత వర్షం. నేను గట్టిగా నాకు అర్థమైపోయింది ఇదేదో బాధ, నాకు ఏదో కలిగిన టెస్టింగ్, ప్రమాదం రాబోతుంది. నేను అరిచిందల్లా ఒకటి, అమ్మా అని గట్టిగా అరిచా. గట్టిగా అరిచేసి కళ్ళు మూసుకున్నాను అంతే. మరి ఎంతసేపు మూసుకున్నానో నాకు తెలీదు. అమ్మా అని అరిచాను. తర్వాత కళ్ళు తెరిచేటప్పుడు వర్షం లేదు. ఆశ్చర్యకరంగా ఉంది, అస్సలు వర్షం లేదు. తర్వాత చూస్తే అసలు మబ్బులు లేవు, ఏం లేవు. నేను రోడ్డు మీదకి 7వ మైలు దాకా నడిచాను. నేను 7వ మైలు జారడం ఏమిటి, బస్సు వచ్చేసింది. అంటే అమ్మని అరిచిన తర్వాత అమ్మకి నా బాధ అర్థమైంది. అది చాలా గొప్ప. వెంటనే అసలు ఆలోచన లేదు, వెంటనే బస్సు వచ్చింది. బస్సులో ఎక్కుతుంటే బస్సులో జనం అందరూ ఆశ్చర్యపోతున్నారు నా బురద ఇదంతా చూసి. ఏమిటండి బురద ఏమిటి, ఇదేమిటి అంటే వర్షం పడింది అంటే, వర్షం ఎక్కడ పడింది, వర్షం లేదన్నారు. వర్షం లేకపోవడం అంటే ఇదంతా బురద. నేను పైగా లాస్ట్ సీట్లో కూర్చున్నా, మధ్యలో కూర్చుంటే మిగతా వాళ్ళకి బురద అంటుతుందేమోనని డోర్ దగ్గరే ఉన్న దీనిలో కూర్చున్నాను. కూర్చొని బాపట్ల వెళ్ళా. అలాగే వెళ్ళాను. ఆ తడి అంతా బురద అంతా ఇలా ఉంది. బాపట్లలో బస్ స్టాండ్లో దిగ్గానే రిక్షా చేసుకుని, ఆ రిక్షావాడు కూడా ఏం సార్ ఈ బురదతో ఎక్కుతున్నారన్నాడు. ఎక్కేసి కేశవ శర్మ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళా. తంగిరాల కేశవ శర్మ అన్నయ్య బాపట్ల ప్రెస్ దగ్గరగానే ఉండేవారు. అక్కడికి వెళ్ళిపోగానే కేశవ శర్మ వదిన ఉంది, కేశవ శర్మ అన్నయ్య లేరు, కేశవ శర్మ అన్నయ్య గారి భార్య ఉన్నారు. చూడగానే ఏంట్రా నువ్వు ఇలా వచ్చావు అంది. అంటే ఏమిటి బురద అంతా అంది. వదిన ఇలా అయింది నాకు జిల్లెలమూడిలో. అంటే ఇప్పుడేంటారా వర్షం ఏమిటంది. ఏమో తెలియదు వదిన, ఎండాకాలంలో అది కూడా
తర్వాత ఇంతట్లో నేను చేరే టైంకి 6 అప్పుడే జస్ట్ నేను లోపలికి వెళ్ళాను, కేశవ శర్మ అన్నయ్య కూడా వచ్చాడు. ఓహో. వచ్చిన తర్వాత ఏమిట్రా ఇదంతాను, ఈ అవతారం ఏమిటన్నాడు. అంటే ఏంటో అన్నయ్య, నాకు మధ్యలో పెద్ద వర్షం వచ్చింది, అంతా బురద కొట్టేసింది, నాకు నేనేమన్నా రేపు పొద్దున ఉండిపోకూడదా అన్నాడు. ఉండిపోవడం కాదు, రేపు పొద్దున నేను హైదరాబాద్లో ఉద్యోగానికి వెళ్ళాలి, అందుకని అమ్మ స్నానం చేస్తుంది నేను వచ్చే టైంలో ఇలా చెప్పేసి బయలుదేరేసాను, అందుకనే వచ్చిందేమో తెలియదు, మధ్యలో వర్షం వచ్చిందని. అయితే నువ్వు అర్జెంటుగా బట్టలు మార్చుకో, బట్టలన్నీ తీసేసి నువ్వు వేరే బట్టలు వేసేసుకో, ఈ లోపల వదిన నీకు భోజనం పెడితే తినేసి రెడీ అయిపోయి 7ంటికి బస్సు అని చెప్పేసి, వదిన అన్న అన్నీ రెడీ చేస్తాను, ఈ లోపల నేను లోపలికి వెళ్ళి అంతా ఒళ్ళంతా కడుక్కుని బట్టలన్నీ మార్చుకుని తడిసిన బట్టలన్నీ వేరే కవర్లో పెట్టుకుని బ్యాగ్లో నెట్టేసి బట్టలు మార్చుకుని ఈ లోపల వదిన అన్నం అంతా వడ్డిచ్చేసింది. వేడివేడి అన్నం, ఆలుగడ్డలు వేపుడు అవేవో పెట్టింది పాపం. అవి తినేసి అంటే ఏది ఆగలేదు. దాని తర్వాత అసలు వెళ్ళగానే అదొక ఆశ్చర్యకరమైన విషయం, బాపట్లలో బస్సు టికెట్ ముందు ఎవరితోటన్నా చెప్పి పెట్టుకుంటే తప్ప టికెట్లు కూడా దొరికేవి కాదు. ఆ రోజు ఆ బస్సులో నేను వెళ్ళగానే ఒక్కటే టికెట్ ఉంది. ఆ ఒక్క టికెట్ నన్ను ఎక్కించుకున్నాడు. నాతో పాటు వేరే వాళ్ళు ఎవరో ఒక పెయిర్ ఉన్నారు, జంట ఉన్నారు. ఆ జంట ఇద్దరు అయితే టికెట్ లేదు, ఒకటే టికెట్ ఉందంటే నన్ను ఎక్కించుకున్నారు. అది ఎక్కి హైదరాబాద్ చేరాను. నిజంగా ఆ అనుభవం నాకు మర్చిపోలేను అనుభవం. అంటే దీన్ని ఎట్లా మీరు అన్వయించుకున్నారు? ఎందుకంటే ఒక పక్కన మిమ్మల్ని కేవలం మీ వరకే వర్షం వచ్చినట్టుగా బురద కూడా ఒళ్ళంతా తెలిసిపోయేంత వర్షం రావటం అంటే మీకు ఏదైనా ప్రమాద సూచకని అమ్మ ఆ రకంగా తీసేసిందని భావించవచ్చా? అది ఏదో నాకు జరగబోయిన ప్రమాదాన్ని ఆ విధంగా అమ్మ ఆ వర్షం రూపంలోనే తీసేసిందని చెప్పి నాకు అనిపించింది. గొడ్డలతో పోయేదాన్ని గోరుతో అమ్మ సరిపించినట్టుగా. నిజంగా అంతే, నిజంగా కూడా నాకు ఏదో విపరీతమైన ప్రమాదం, ఏదో వేరే విధంగా జరగాల్సిన ప్రమాదాన్ని ఆ ప్రమాదం లేకుండా చేసింది. ఏమిటి అంటే అది కూడా దానికి కూడా కారణం ఉంది. ఇక్కడికి రాగానే, హైదరాబాద్ రాగానే రెండో రోజు పొద్దున్న నేను ఉద్యోగానికి వెళ్ళినప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఒక లెటర్ వచ్చింది నన్ను టెంపరీ సర్వీస్లోంచి తీసేయమని. బ్రేక్ ఇవ్వడం కాకుండా నన్ను టెంపరీ సర్వీస్లోంచి తీసేయమని వచ్చింది. అయితే అప్పట్లో మా అక్కడ నేను అదే టెంపరీ సర్వీస్ చేస్తున్న బ్రాంచ్ మేనేజర్ గారు హబీబ్ అహ్మద్ గారు, ఆయన నేను తీసేయటం లేదు, నువ్వు ఉద్యోగం చేయి, ఇలా కూర్చోబెడుతున్నా అని చెప్పేసి ఆయన వెంటనే అప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడి హెడ్ ఆఫీస్కి మాట్లాడి, ఇతన్ని తీసేస్తే మా డిపాజిట్లన్నీ పోతాయి కాబట్టి నేను ఒక లెటర్ పంపిస్తున్నాను మీకు, ఇతని సర్వీస్ ఇవాళ నుంచి కంటిన్యూ చేయాలి, దీనికి మీకు లెటర్ పంపిస్తున్నానని చెప్పి ఆయన ఒక లెటర్ పంపించారు ఆ రోజు. లేకపోతే నా ఉద్యోగం ఆ రోజు ఉండేది కాదు. ఆ రోజు కనుక నన్ను బ్యాంకులోంచి కనుక తీసేసినట్టయితే ఈ రోజు నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్గా నేను రిటైర్ అయ్యి ఉండేవాడిని కాదు. నిజంగా కూడా దీనికి కూడా అది సంకేతం అనుకోవచ్చు. తప్పకుండా సంకేతం. ఉద్యోగం పోవాల్సింది కేవలం లెటర్తోనే ఆ బ్రాంచ్ మేనేజర్ గారి మనస్సులో మార్పు కలిగి మీరు కావాలనిపించుకోవటం, చాలా ఆయన లెటర్ రాయటం, అట్లా ఈ సంకేతాలన్నీ కూడా అమ్మ అనుగ్రహానికి. అదొకటి. తప్పకుండా జిల్లెలమూడి వెళ్ళిన తర్వాత పూర్తిగా అమ్మ వాతావరణంలోనే మనం ఉంటాం కనుక అమ్మకి నమస్కారం పెట్టుకోకుండా ఎవరు జిల్లెలమూడి దాటి బయటికి వెళ్ళడం మంచిది కాదనేది కూడా నా ఉద్దేశం. మీకు దృఢపడింది ఆ విశ్వాసం? తప్పకుండా. అంతకుముందు ఉన్నది నా విశ్వాసం తప్పకుండా దృఢపడింది. చాలా చక్కగా చెప్పారండి. తర్వాత మీరు ఇంకా చెప్పదగ్గవి ఏమన్నా ఉంటే చెప్పండి, లేకపోతే కొన్ని ప్రశ్నలు అడుగుతాను. శంకర భగవత్పాదులు అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అమ్మ కూడా ఈ శాస్త్రాల్లో వేదాల్లో ఉన్న మా సారాంశాన్ని, క్లిష్టంగా ఉన్న సంస్కృతంలో ఉన్న సారాంశాన్ని చిన్న చిన్న మాటలతో అందరికీ అర్థమయ్యే రీతిలో అనేక సందర్భాల్లో అనేక మందికి జిజ్ఞాసతో మాట్లాడుతున్న మాటల్ని డైరీలతో రాసిన దాన్ని క్రోడీకరించి డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు అమ్మ వాక్యాలని పేరుతో ఒక పుస్తకాన్ని కూడా ప్రచురించారు. అది బహుశా మీరు కొంత చదివి ఉంటారు, బహుశా ఎప్పుడప్పుడు చదివి ఉంటారు. అమ్మ మాటలు, అమ్మకి ఏదన్నా సిద్ధాంతం ఉందని కానీ ఆ మాటల్లో మీకు నచ్చినవి, ఆచరణయోగ్యం, ప్రపంచంలో సామాన్య మానవుడు కూడా చేయగలిగినవి ఏమన్నా ఎప్పుడన్నా మీరు గుర్తించారా? వాటి గురించి మీరు ఎప్పుడన్నా దృష్టి సారించారా? మీ భావాలేంటి?
నేను మొదటి నుంచి నాకు ఈ ఆధ్యాత్మిక పరమైన ఆలోచనలు నాకు ఎక్కువగా ఉండేవి కాదు. కేవలం నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, అమ్మ నాకు కేవలం మా అమ్మగానే కనిపించేది. అమ్మ దగ్గరికి వెళ్ళేవాడిని, అమ్మతోటి అలాగే గడిపేవాడిని. నాకు వేరే ఆలోచనలు ఏమీ ఉండేవి కాదు. ఈ దైవత్వము ఇటువంటికి సంబంధించిన ఆధ్యాత్మిక సంబంధించిన ఆలోచనలు ఏవి ఉండేవి కాదు. అందుకని నేను ఎక్కువగా వాటి గురించి నేను అప్పుడు ఆలోచించలేదు. ఈ మధ్య మీరు జల్లెలమూడి హైమక్కయ్య పోయిన తర్వాత సుమారుగా ఎన్నిసార్లు వెళ్ళి ఉంటారు? మీరు ఎప్పుడన్నా అక్కడ మరి తర్వాత హైమక్కయ్య దేవతగా దండం పెట్టుకోవటము, పూజ చేసుకోవటం, అభిషేకం చేసుకోవటం మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడన్నా చేశారా? నేను వెళ్ళాను. తర్వాత మేము మా పిల్లలతో సహా జల్లెలమూడి వెళ్ళడం జరిగింది. ఎప్పుడంటే బ్రహ్మాండం రవి కూతురు వివాహ సందర్భంగా జల్లెలమూడి అక్కడికి వెళ్ళడం జరిగింది. అమ్మ భౌతికంగా ఉన్నా లేకపోయినా ఇప్పటికీ ఎప్పటికీ అమ్మని తలుచుకుంటూనే ఉంటాం. కాబట్టి విశ్వజనని సంస్థకు ఏ విధమైన సేవ అయినా సహాయం అనడం చాలా తప్పు. సహాయం అనేది లేదు. సేవ చేయగలిగితే అంతకన్నా అదృష్టం వేరే ఉండదు. అది మీరు అభ్యర్థించాల్సిన అవసరం లేదు. అది ఒక రకమైన బాధ్యత కూడా. ఆ రకమైన అవకాశాన్ని మనస్సుని అమ్మ మీకు కల్పించాలని, మీ యొక్క సేవలు ఆ సంస్థకి ఉండాలని అమ్మను ప్రార్థిస్తున్నాను. మీ అమూల్యమైన అద్భుతమైన అనుభవాలని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు శ్రీనివాసరావు గారు. ధన్యవాదాలమ్మా. మీపైన మాపైన ఈ జగత్పైన అమ్మ అనురాగం, అమ్మ వాత్సల్యం, ప్రేమ సర్వదా వర్షించగందులకై అమ్మను ప్రార్థిస్తూ జై హో మాత. జై హో మాత. నమస్తే. జై హో మాత. శ్రీ అనసూయ. మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. జై హో మాత. మీ రావురి ప్రసాద్. రండి రండి జిల్లెలమూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా రెండు కన్నులారా మీరు అమ్మను కంటారు, అమ్మవారంటారు. రండి రండి జిల్లెలమూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెలమూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెలమూడి, లెండి లెండి నిద్రను వీడి.